హలో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో 2026 మే నెలకు సంబంధించిన అనమాట కరెంట్ అఫైర్స్ మొత్తం. సో ఇది మీకు యూజ్ అవుతుంది అనుకుంటే మన ఛానల్ ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని అయితే షేర్ చేయండి. సో ఈరోజు ముందుగా చంద్రుడి వద్దకు మానవులను పంపేందుకు ఉద్దేశించినటువంటి ఆర్టెమిస్ 2ని ఏ సెంటర్ నుంచి ప్రయోగించారు? ఈ క్వశ్చన్ అయితే మీరు మ్యాక్సిమం ఈ రాకెట్ ప్రయోగం అయితే చాలా వరకు అందరు చూసి ఉంటారు. సో ఏ సెంటర్ నుంచి ప్రయోగించారు అంటే ఓరియన్ రాకెట్ అనమాట. ఇది ఎక్కడి నుంచి అంటే ఫ్లోరిడాలోని కెన్నెడీ స్పేస్ సెంటర్ నుంచి ప్రయోగించడం జరిగిందనమాట. సో ఆర్టెమిస్ 2ను ప్రయోగించిన సంస్థ ఏంటి అంటే అమెరికా అంతరిక్ష సంస్థ అన్నమాట, అది నాసా. నెక్స్ట్ వన్ వచ్చేసి భారత్కు చెందిన సంస్థ సర్వం సందేశాలను మాటలుగా మార్చగలిగాడనమాట. సర్వం సందేశాలను మాటలుగా మార్చగలిగేటటువంటి ఏఐ కొత్త మోడల్ అంటే వెర్షన్ విడుదల చేసింది. దాని పేరు ఏమిటి అంటే బుల్బుల్ V3 అనమాట. వెర్షన్ పేరు ఏంటి అంటే మోడల్ పేరు బుల్బుల్ V3. నెక్స్ట్ వన్ వచ్చేసి భారత్లో క్యాథలిక్ బిషప్ల సమావేశానికి అధ్యక్షుడిగా ఎన్నికైనటువంటి మొట్టమొదటి దళిత కార్డినల్ ఎవరు అంటే పోలా ఆంటోనీ గారు. నెక్స్ట్ వన్ వచ్చేసి గ్రామీణ ప్రాంతాల్లో నీటి పైపు లైన్లు, నీటి సరఫరా వనరుల డిజిటల్ మ్యాపింగ్ పూర్తి స్థాయిలో చేయడానికి ఉపయోగించేటటువంటి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి నీటి పైప్ లైన్లను, నీటి సరఫరా వనరులను డిజిటల్ మ్యాపింగ్ పూర్తి చేయడానికి ఉపయోగించేటటువంటి గుర్తింపు లేదా ఐడి పై ఆధారపడి ఏ పథకాన్ని అమలు చేస్తుంది అంటే సుజల్గావ్ పథకం అన్నమాట. అది ఏ పథకమైనా కానీ అంటే స్టేట్ కానీ సెంట్రల్ కానీ ఏ పథకాలు అయితే మొత్తం చాలా ఇంపార్టెంట్ అండి. మనకి ఎంట్రన్స్ కానీ అండ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ ఈ పథకాలు అయితే చాలా ఇంపార్టెంట్, కేర్ఫుల్గా చదవండి. నెక్స్ట్ వన్ వచ్చేసి అమెరికాకు చెందినటువంటి ఏ కంపెనీ భారత్లో సెమీ కండక్టర్ మెమొరీ మాడ్యూల్స్ ను తయారు చేయడం ప్రారంభించింది అంటే మైక్రాన్. అయితే ఇది గుజరాత్ లోని సనంద్ కేంద్రంలో అన్నమాట ఇది. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇటీవల మొస్సాద్ అధినేతగా రోమన్ గ్రాఫ్మెన్ ను నియమించారు. అయితే ఏ దేశానికి చెందిన గూఢచార సంస్థ? ఇటీవల మొస్సాద్ అధినేతగా రోమన్ గ్రాఫ్మెన్ ను నియమించడం జరిగింది. అయితే ఏ దేశానికి చెందినటువంటి గూఢచార సంస్థ అంటే ఇజ్రాయెల్ దేశానికి చెందినటువంటి సంస్థ అనమాట. బయోనిస్ట్ అంటే ఏంటంటే బయో ఇంక్యుబేషన్ వాణిజ్యాలను ప్రోత్సహించి బయోటెక్నాలజీలో సహాయం, మౌలిక వసతులు, మెంటర్షిప్లు ఇస్తుంది అనమాట. బయోనిస్ట్ అంటే బయో ఇంక్యుబేషన్ వాణిజ్యాలను ప్రోత్సహించి బయోటెక్నాలజీలో సహాయ, మౌలిక వసతులు, మెంటర్షిప్లను ఇవ్వడం జరుగుతుంది. సో నెక్స్ట్ వన్ వచ్చేసి సైక్లోన్ 4 విన్యాసాలు ఏ దేశాల మధ్య జరుగుతున్నాయి? సైక్లోన్ 4 విన్యాసాలు ఏ దేశాల మధ్య జరుగుతున్నాయంటే భారత్, ఈజిప్ట్ దేశాల మధ్య జరుగుతుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి నానో పదార్థాల పరిశోధనల్లో ప్రత్యేక లక్షణాలు కలిగినటువంటి నాఫ్థలిన్ డైమైడ్ వార్తలోకి వచ్చింది. దీని యూజ్ ఏంటి అంటే నానో నిర్మాణాలలో ప్రయోగించే సేంద్రియ
యాంఫిఫిలిక్ నానో నిర్మాణంలో ఉపయోగించేటటువంటి సేంద్రియ యాంఫిఫిలిక్ సేంద్రియ కణజాలం. నెక్స్ట్ వన్ వచ్చేసి దీర్ఘకాలికంగా మెదడు ఆరోగ్యం సక్రమంగా ఉండటానికి. దీర్ఘకాలికంగా మెదడు ఆరోగ్యం సక్రమంగా ఉండటానికి ఏ విటమిన్ కీలకమని అధ్యయనంలో వెల్లడైంది అంటే డి విటమిన్ అన్నమాట. డి విటమిన్. నెక్స్ట్ వన్ వచ్చేసి జోజిలా పాస్ ఏ పర్వత శ్రేణుల్లో ఉంది. జోజిలా పాస్ ఏ పర్వత శ్రేణుల్లో ఉంది అంటే జంస్కార్ పర్వత శ్రేణుల్లో ఉంది. నెక్స్ట్ వన్ వచ్చేసి మన దేశంలో ఆధార సంవత్సరాన్ని 2011-2012 నుంచి 2022-23కి మార్చడం జరిగింది. అయితే అది ఏ అంశం అంటే స్థూల జాతీయోత్పత్తి జీడిపి. అన్నమాట. సో ఇది అండి ఈరోజు కరెంట్ అఫైర్స్. కావాలనుకున్న వాళ్ళు మన ఛానల్ని ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటే వాళ్ళకి వీడియో అనేది షేర్ చేయండి, వాళ్ళకు కూడా యూస్ఫుల్గా ఉంటుంది. సో ఇది అనమాట కరెంట్ అఫైర్స్. ప్లీజ్ మన ఛానల్ అయితే సపోర్ట్ చేయండి. మంత్లీ వైజ్ కరెంట్ అఫైర్స్ కావాలనుకున్న వాళ్ళు డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ అయితే ఇస్తానండి. కావాలనుకున్న వాళ్ళు అక్కడ వాట్సాప్ అయితే మెసేజ్ అయితే చేయండి. థ్యాంక్ యూ.